స్మార్ట్ ఫోన్ సమస్య. అయ్యా, నా చేతిలో ఫోన్ ఉండటమే ఒక శాపమయ్యింది. అది చేతిలో ఉంటే నా చుట్టూతా ఏమి జరుగుతుందో కూడా తెలియడం లేదు. నా చేతిలో ఉన్న మరో ప్రపంచంలో పడి ఇక అసలు చదువుకోవటం అవటం లేదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా విసుగు వస్తుంది. బలవంతంగా నా చేతుల్లో నుండి ఫోన్ ఎవరైనా లాక్కుంటే వాళ్ళను చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది. స్కూల్కి తీసుకుని రాకూడదన్న నిషేధం ఉన్నా సరే ఎవరికీ తెలియకుండా నేను ఫోన్ను నాతో పాటు తీసుకుని వెళ్తున్నాను. గంటలు, రోజులు ఎలా కదిలిపోతున్నాయో తెలియదు. నేనెలా నన్ను నేను నియంత్రించుకొని చదవాలి చెప్పండి? ఈ సమస్యకు వివరణ చూద్దాం. ప్రపంచంలో 20వ శతాబ్దపు అద్భుత ఆవిష్కరణ స్మార్ట్ ఫోన్. నాకు ఇంకా గుర్తు, ధీరుభాయ్ అంబానీ సుమారు 2 దశాబ్దాలకు ముందు తమ కంపెనీ నుండి విడుదల చేయబోతున్న రిలయన్స్ ఫోన్ గురించి చేసిన ప్రకటన, కర్లో దునియా ముఠ్ఠీ మే. దాని అర్థం ప్రపంచాన్ని మన పిడికిలిలో పెట్టేద్దాం అని. కానీ ప్రపంచాన్ని మన పిడికిలిలో పెట్టింది అటుంచితే మన ప్రపంచమే తనదిగా మార్చివేసింది స్మార్ట్ ఫోన్. ఇంకా చెప్పాలంటే మనల్నే తన గుప్పిట్లో పెట్టేసింది. ఇది మనందరం ఒప్పుకోవలసిన సత్యము. ఒకానొకప్పుడు వీధి మొత్తానికి ఒకటో రెండో ఫోన్లు ఉండేవి. మిగతా ఇళ్ల వాళ్లకు ఆ ఫోన్ ఉన్న ఇల్లు ఒక్కటే ఒక న్యూక్లియస్ గా ఉండేది. తమకు కావాల్సిన వాళ్లకు మాత్రం ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి పీపీ నెంబర్ అని చెప్పేవాళ్ళు. అంటే ఒకవేళ ఫోన్ చేస్తే ఆ ఇంటి వాళ్లతో బహు మర్యాదతో మాట్లాడి వాళ్లకు కావాల్సిన వ్యక్తిని పిలవమని చెప్పి ఫోన్ పెట్టేసి కాసేపు తర్వాత ఫోన్ చేసి అప్పటికే సిద్ధంగా వేచి ఉన్న తమ బంధువులతో చాలా క్లుప్తంగా మాట్లాడి పెట్టేసేవాళ్ళు. అంటే కేవలం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగించే వాళ్ళన్నమాట. ఎప్పుడైనా రాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే గుండెలు గుబేల్మనేవి తెలుసా? ఎవరికైనా ఏమన్నా అయ్యిందో ఏమో అని వణుకుతూ పరిగెత్తిన ఇంట్లో పెద్దలను నేను స్వయంగా చూశాను. ఇది 50 ఏళ్ల క్రితం మాట. మీకు తమాషాగా ఉంది కదా పిల్లలు? తర్వాత ప్రతి ఇంట్లో ఫోన్ వచ్చేసింది. ఆ ఫోన్లో ఉన్న అవతలి వ్యక్తితో మాట్లాడటానికి నాకు కావాలంటే నాకు ఫోన్ కావాలని కొట్టుకునేవాళ్ళం. అనతి కాలంలో మొబైల్ విప్లవమని మన జీవితాల్ని అత్యంత ప్రభావితం చేసిన మొబైల్ ఫోన్ వచ్చేసింది. సుమారు 20 సంవత్సరాల క్రితం చాలా సాదాసీదాగా వచ్చేసి మనలను, మన జీవితాలను చాలా సులభంగా ఆక్రమించి ఇప్పుడొక దయ్యంలా మనల్ని పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారిగా మారింది. చాలా ఇళ్లల్లో ఉన్న వాళ్లకు, ప్రధానంగా పిల్లలకు అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదైనా నియంత్రణలో ఉంటేనే బాగుంటుంది. అతిగా చేసేది ఏదైనా సరే మనలను నాశనం చేస్తుంది. అదే జరుగుతుంది మొబైల్ ఫోన్ల వలన. ఇంట్లో ఒక మొబైల్ ఉంటే బాగుండు అన్న స్థాయి నుండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే 6 ఫోన్లు ఉంటున్నాయి. ఇక దీని దుష్ప్రభావం వలన మన అందరి జీవితాలు వికారము, విషమయము, వినాశనము వైపుగా పయనిస్తున్నాయి. ఇవి పెద్దలను మాత్రమే కాదు, పిల్లల్ని పట్టి పీడించే వ్యసనాలుగా మారి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. చాలా క్లిష్టమైన సమస్య. జాగ్రత్తగా దీని నుండి బయటపడకపోతే చాలా దుష్పరిణామాలు సంభవిస్తాయి. స్మార్ట్ ఫోన్ను డాక్టర్ చేతిలో కత్తిలాగా లేదా పిచ్చోడి చేతిలో కత్తిలా చెప్పొచ్చు. కాబట్టి పిల్లలు, మీరు కాస్త స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప ఈ మహమ్మారిని మనం జయించలేము. దీనిని మన నియంత్రణలో పెట్టకపోతే ఇది ఆ మధ్య కాలంలో మనం ఎదుర్కొన్న కరోనా కంటే కూడా 1000 రెట్లు భయంకరమైన వైరస్ గా మారుతుంది. మనలను బతికి ఉండగానే జీవచ్ఛవాల్లాగా చేస్తుంది. ఆ మధ్య సమాచార పత్రికలలో చూశాను, తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం. మొబైల్ ఫోన్ ద్వారా తోటి స్నేహితులను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ దొరికిపోయాడు మరో విద్యార్థి.
మొబైల్ ఫోన్లో చూడకూడని విషయాలు చూస్తున్న వాళ్ళల్లో ఎక్కువ శాతం టీనేజ్ పిల్లలే అన్నది సర్వేలు చెప్తున్న విషయం. అన్నం తిననని మారం చేసే అతి చిన్న పిల్లాడికి చేతిలో మొబైల్ పెడితే వాడు ఇక మైకంలో ఉన్నట్లు దాన్ని చూసుకుంటూ అన్నం తినటము మనము చూస్తున్నాము. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు కీడెంచి మేలెంచమని చెప్తారు కదా పెద్దలు. అందుకే మొదట ఇలా దుష్ప్రభావం గురించి చెప్పాను పైన. ఇప్పుడు కొన్ని మంచి సూచనలు చూద్దాము. చదివే పిల్లలు స్మార్ట్ ఫోన్ని ఏ విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించడానికి వీలుందో తెలుసుకుందాం. సూచనలు: అసలు 10వ తరగతి అయ్యేదాకా చేతిలో ఫోన్ అవసరం లేదు. ఈ నియంత్రణ మీరు తీసుకోగలిగితే మీకంటే గొప్పవాళ్ళు ఇక ఉండరు. ఒకవేళ ఫోన్ చేతిలో ఉంటే నియంత్రణ మీరే పెట్టుకోవాలి. చదివే సమయంలో, లైబ్రరీలో ఉన్నప్పుడు, పాఠశాలలో ఉన్న సమయంలో మొబైల్కి దూరంగా ఉండండి. వీలైతే ఏరోప్లేన్ మోడ్లో ఉంచండి. ఇంట్లో వాళ్లకు కూడా ఆ విషయం చెప్పండి. స్మార్ట్ ఫోన్ను మీరు చదువుకి, వృత్తికి సంబంధించిన విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించండి. ఏది చూడవచ్చో, చూడకూడదో, ఏది వినవచ్చో, వినకూడదో, ఎంత మోతాదులో మాట్లాడవచ్చో, మాట్లాడకూడదో కాస్త ఆలోచించి నిర్ణయం చేయండి. నిగ్రహమే మిమ్మల్ని మంచి విగ్రహంగా తయారు చేస్తుంది. అది లేకుంటే ఇక మిమ్మల్ని ఏ గ్రహము బాగు చేయలేదు. సాధ్యమైనంతగా మీరు చదివే పాఠాల గురించిన విషయాలను తెలుసుకోండి. సామాజిక మాధ్యమాల్లో 18 ఏళ్ల దాకా ఎంత తక్కువగా ఉంటే చదువు తలకు అంత ఎక్కువగా ఎక్కుతుంది. ప్రేరణ మంత్రం: వైల్ యూజింగ్ స్మార్ట్ ఫోన్, జస్ట్ థింక్, హూ ఈజ్ స్మార్ట్? ఈజ్ ఇట్ యూ ఆర్ ఈజ్ ఇట్ ఫోన్? అండ్ దెన్ యూజ్ ఇట్. ఇఫ్ యు ఆర్ అ స్మార్ట్ స్టూడెంట్, SMART, be specific to your usage. Maintain distance when studying. Aware of consequences of misuse. Right things to be done with phone. Timely usage of phone is needed. ఇంకొన్ని జాగ్రత్తలు. చిన్నపిల్లలకు ఖాళీ సమయం దొరికితే ఫోన్కు బదులు కార్టూన్లతో కూడిన హాస్యం లేదా నీతి కథలు పుస్తకాలు చూపించి చెప్పటమో లేక చదివించే ప్రయత్నమో చేయాలి. చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు యూట్యూబ్ని బ్లాక్ చేసి, యూట్యూబ్ కిడ్స్ని డౌన్లోడ్ చేసి పేరెంట్ లాక్ పెట్టి ఇవ్వడం మంచిది. పెద్ద పిల్లలు స్మార్ట్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు అనిపించినప్పుడు వారి ఇష్టాలను, అభిరుచులను గుర్తించి వాటిని ప్రోత్సహించండి. డబ్బు ఖర్చు అవుతుండవచ్చు, కానీ డబ్బు గురించి ఆలోచిస్తే పిల్లలే పాడైపోతారు అని తెలుసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వచ్చే గ్యాప్ని స్మార్ట్ ఫోన్ పెంచుతుంది. కావున పిల్లలను వీలైనంత వరకు తమ దగ్గరలో ఉండే విధంగానో లేక తమతో తీసుకెళ్లే ప్రయత్నమో చేయండి. అప్పుడు మీ మధ్య ప్రేమ చిగురించి మంచి మిత్రులవుతారు. స్ఫూర్తి: 2018లో ప్రకటించిన సివిల్ సర్వీసెస్ ఫలితాలలో జునైద్ అహ్మద్ 3వ ర్యాంక్ సాధించాడు. అతని మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యంతో యూట్యూబ్లో సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు చూడటం మరియు గూగుల్లో సబ్జెక్ట్ను వెతికి చదువుకోవడం మొదలగున్నవి తనకు మంచి ర్యాంక్ రావడానికి దోహదపడ్డాయి అని చెప్పాడు. అంటే టెక్నాలజీ కత్తి లాంటిది. ఫలాలు కోసి తినొచ్చు లేదా మనల్ని మనం పొడుచుకోను వచ్చు. ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది అనేది మన చేతిలోనే ఉంది. అయితే ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, మేము టెక్నాలజీని దూరం పెట్టుకొని అవసరం వచ్చినప్పుడే వాడుదాం అనుకుంటాం, కానీ అనుకోకుండా దాన్ని అవసరానికి మించి వాడుతూ ఉంటాము, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము అని అంటారు. దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే, మీరు చదువుకునేటప్పుడు మీ ఫోన్ను వీలైనంత దూరంగా పెట్టడం లేదా సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్లో పెట్టడం చేస్తూ ఉండాలి. అలా మీకు మీ మొబైల్కి దూరాన్ని పెంచుకుంటూ పోతూ ఉండాలి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీసి వాడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో స్మార్ట్ ఫోన్ని స్మార్ట్గా వాడండి.